నా ప్రియ సహోదరీ సహోదరుడా, కొంతమంది వ్యక్తుల మాటలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ఇక్కడ వ్రాయబడింది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము గమనించండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కీర్తనలు 52వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా గమనించండి. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. వారి యొక్క మాటలు ఏ విధముగా ఉన్నాయి? కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 4వ వచనమును కూడా మీరు గమనించండి. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కొంతమంది వ్యక్తులు కత్తి కంటే పదునైన మాటలు అని మాటలతోటే ఇతరులను చంపుతారు. ఇటువంటి స్థితిలో దేవుని పిల్లలు ఉండకూడదు. నీ మాటలు ఎలా ఉండాలి? జ్ఞానుల మాటలు, నీతిమంతుల మాటలు, ఇతరులను బ్రతికించే మాటలు, ఇతరులను ప్రభువు సన్నిధికి నడిపించే మాటలు మీరు మాట్లాడే వారిగా మీ భక్తి జీవితంలో మీరు కొనసాగించండి.